మన దేశంలోని కొంతమంది లోఫర్లు కొడుకులకి ఆక్కి పూకి తేడా తెలియదు అన్నట్లు జాతీయ జెండాకి పార్టీల జెండాలకి కొడుకులకి తేడా తెలియకోకుండా పోతుంది. నిజంగానే చెప్తాన్నా, ఈ మాట నేను ఎంతో ఆవేదనతో చెప్తాన్నా. ఏంటికంటే ఈ మాట నేను చెప్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి మీరు. ఈ వీడియోలో కనిపించే ఆ పోలీసు నా కొడుకు అసలు వానికి ఆ పోలీస్ జాబ్ ఎట్లా వచ్చిందో, అసలు వాడు ఏం చదువుకున్నాడో ఏం లేదో యావత్ ఈ పోలీస్ సమాజం అంతా ఖచ్చితంగా సిగ్గుపడుతుంది అట్లాంటి లోఫర్లు కొడుకులను చూసి. వాడు అసలు ఆ జాతీయ జెండా కింద పడి తీసుకొని చేతికి ఇచ్చినా కూడా కింద పడేసి వాడు కాలుతో తంటున్నాడంటే అలాంటి కొడుకు జాతీయ జెండా మీదనే వానికి ఏమాత్రం రెస్పెక్ట్ లేకపోతే ఇంకా దేశ ప్రజల్ని వాడాడ రక్షిస్తాడు. వాడు నిజంగా అన్ఫిట్ కొడుకు. వాడు ఆ ఒక్క ఉద్యోగానికి వాడు అసలు అయితే ఫిట్ కాదు వాడు అసలు నిజంగా. అంటే ఇట్లాంటి కొడుకుల మీద ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 ఆధారంగా కఠినంగా 3 ఏళ్ల జైలు శిక్ష తర్వాత జరిమానా కూడా విధించాల. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో క్లియర్గా ఖచ్చితంగా చెప్పబడింది. ఆర్టికల్ 51A క్లాస్ ఏలో మన జాతీయ చిహ్నాల మీద, జాతీయ గీతం మీద, జాతీయ జెండాని ఖచ్చితంగా ప్రతి భారత పౌరుడు గౌరవించాలని చెప్పి మన రాజ్యాంగంలో రాయబడింది. అసలు ఇలాంటి లోఫర్ లుచ్చకులు మన జాతీయ జెండాను గౌరవించని వాళ్ళు నిజంగా బ్రిటిష్ పుట్టినారా లేదంటే ఆ టెర్రరిస్ట్ లంజా పుట్టినారా నాకు అర్థం కాదు. ఇట్లాంటి నా కొడుకుల్ని ఏ చెప్పుతో కొట్టినా పాపం లేదు. అసలు వాడు ఒకడేనా, అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ పార్టీల రంగురంగుల రకరకాల మోజులో పడి అసలు సిసలైన మన జాతీయ జెండాని అసలు వాళ్ళు మర్చిపోయే స్థితికి వచ్చేసినారనమాట. ఒక సినిమాలో ఏదో సీన్ ఉందన్నమాట, అది కూడా మీరు చూడండి. బాబు నాకు అత్యంత పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. ఆ సీన్ లాగా ఉందన్నమాట. వాడు ఆ పోలీస్ ఉద్యోగంలో చేస్తానంటే కనీసం వాడు ఏమి చదవందే జాతీయ జెండా, జాతీయ రూపకల్పన, జాతీయ జెండా ఎందుకు, ఏమిటి స్వాతంత్ర్యం అంటే ఏంది, ఎంతమంది వీరుల త్యాగఫలం అని చెప్పి వానికి కనీసం అలాంటి అవగాహన ఏది లేకోకుండా వాడు ఎలాంటి చదువుకోకుండా ఎలాంటి ఎగ్జామ్ రాయకోకుండా అయితే ఆ ఉద్యోగానికి వాడు వచ్చినాడు కదా. చదువురాని వాళ్ళ మేలు కదా ఒక రకంగా చెప్పాలనుకుంటే. సో ఇట్లాంటి వాళ్ళ మీద కఠినంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మీరు చెప్పండి. జై హింద్, జై భీమ్, జై భారత్.